హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. పార్టీషన్ సూట్ అంటే ఏంటి సార్? పార్టీషన్ సూట్ అనేది మనం ఈ మధ్యన చాలా వింటున్నాం. అవును. సో పార్టీషన్ సూట్ మనము ఒక వ్యక్తి తండ్రి ఉమ్మడి ఆస్తి ఉంది అనుకుందాం. సో ఉమ్మడి ఆస్తి ఏం చేస్తాడు, కొడుకు పెద్దోడు కదా, అతని పేరిట ఒక 10 ఎకరాల జాగా కొన్నాడు. కొన్న తర్వాత అతను రిజిస్ట్రేషన్ చేయించాడు, తండ్రి చనిపోయాడు. పోయిన తర్వాత కొడుకులు 3 ఉన్నారు అనుకుందాం, బీసీ ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా పెద్ద కొడుకు ఈ ఆస్తి నాదే అంటాడు. అప్పుడు అట్లా అనడానికి లేదు, అది ఉమ్మడి ఆస్తి కాబట్టి బీసీలు అంటే రెండో వాడు మూడో వాడు కూడా నాకు రావాల్సిన వాటా తండ్రి ఉన్నది అని పార్టీషన్ సూట్ వేసి వాళ్ళ వాటా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ తండ్రి తాత యొక్క ఆస్తి తండ్రి అమ్మేసినప్పటికీ మనుమలు కూడా పార్టీషన్ సూట్ వేసి వారికి రావాల్సిన వాటాను తీసుకోవచ్చు. పార్టీషన్ సూట్ అంటే ఏంటంటే ఆ యొక్క ఆస్తిలో వాళ్ళకి రావాల్సిన భాగాన్ని సూట్ ద్వారా పొందడం, దాన్నే పార్టీషన్ సూట్ అంటారు. అండ్ తండ్రి సంతానానికి తెలియకుండా ఆస్తి అమ్మితే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? తండ్రి సంతానానికి తెలియకుండా అమ్మితే అంటే తండ్రి యొక్క సొంత ఆస్తి అయితే అమ్ముకోవచ్చు, నో డౌట్. అంటే సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ. కానీ తండ్రికి తన తండ్రి నుంచి తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి అయినట్లయితే సంతానానికి తెలియకుండా అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ సంతానము మైనర్లు అయినట్లయినప్పటికీ అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ సంతానము మేజర్లు అయితే వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ చేసి ఆ ఆస్తిని అమ్మడానికి అవకాశం ఉంటుంది, కానీ తెలియకుండా అమ్మడానికి లేదు. ఎవరు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అవుతే ఓకే, అది ఇంపార్టెంట్. రెండో భార్య పిల్లలకు ఆస్తిలో భాగం ఉంటుందా సార్? రెండో భార్య పిల్లలకు అంటే మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్య అయిన పిల్లలకు, లేదా మొదటి భార్య ఉండగానే ఇల్లీగల్ వైఫ్ అయినప్పటికీ వాళ్ళ పిల్లలకు అనేది కంపల్సరీ ఆస్తిలో హక్కు ఉంటుంది. పిల్లలు అనేది వారి యొక్క తండ్రి ఉన్నాడు కాబట్టి అక్కడ వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఆస్తిలో హక్కులు ఉంటాయి. అది తండ్రి చనిపోయినప్పుడు అతని యొక్క సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ అయితే అతని భార్యకు మరియు పిల్లలకు వాటాలు వస్తాయి, కానీ రెండో భార్యకు వాటా రాదు. ఓకే, బతికున్నప్పుడు. ఒకవేళ చనిపోతే రెండో భార్యకు వాళ్ళ పిల్లలు అందరికి కూడా వాటాలు వస్తాయి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏంటి సార్? అది ఎలా తెచ్చుకోవాలి? ఈ మధ్యన లీగల్ హెయిర్ అనేది కంపల్సరీ సర్టిఫికేట్ అయిపోయిందండి. ఒక వ్యక్తి అతని యొక్క కుటుంబ యజమాని చనిపోయినప్పుడు అతనికి సంబంధించిన ఆస్తులు ఉంటాయి, అంటే పొలాలు కానీ లేదా కొన్ని మన యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఆ అమౌంట్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ అతని యొక్క వారసులు అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వారసులు తీసుకునే సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు సింపుల్గా ఎంఆర్ఓ ఆఫీసులో అప్లై చేసి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. కానీ ప్రైవేటు వ్యక్తులకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు కంపల్సరీ కోర్టులో దావా వేసుకొని లీగల్ హెయిర్స్ మనీ మేము ప్రూఫ్ చేసుకొని, ఒకవేళ ప్రాపర్టీ ఉన్నట్లయితే, ఒకవేళ 5 ఎకరాల ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ మీద 6% కోర్టు ఫీజు కట్టి ఆ ప్రాపర్టీకి మాకు హక్కులు ఉంటాయని చెప్పి అప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది కోర్టు ద్వారానే మాత్రమే పొందవచ్చు ప్రైవేట్ వ్యక్తులు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఆల్రెడీ వాళ్ళు ఆఫీస్ జాయిన్ అయినప్పుడే వాళ్ళ యొక్క డేటాలో క్లియర్గా తండ్రి పేరు అన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు లీగల్ హెయిర్స్ అనేది గవర్నమెంట్ డిసైడ్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచే తీసుకుంటారు. సో ఈ విధంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ ఈ రోజుల్లో చాలా కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు, ఎందుకంటే వాళ్ళ ఆస్తుల్ని తీసుకోవాలంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.